the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, praise the Lord, స్తోత్రం. Hallelujah, praise the Lord. అందరికి ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు. ఈ దినం కూడా ప్రభువును స్తుతించి ఆరాధించే భాగ్యం దేవుడు మనకి ఇచ్చినందుకై దేవాతి దేవునికి స్తుతులు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. Hallelujah. So today also this is wonderful day and awesome day to worship the Lord God Almighty. ఈ దినం కూడా ప్రభువును ఆరాధించడం శ్రేష్టమైనటువంటిది. Hallelujah. So I welcome everyone for this great day. I hope everyone is doing good. Praise the Lord. అందరూ బాగున్నారా? ఆరోగ్యాలన్నీ బాగున్నాయని నేను నమ్ముతున్నాను. మరి ఈ దినం కూడా మనం ప్రభువుని ఆరాధించుదాం. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు అద్భుతాలు జరుగుతాయి పిల్లరా. దేవుని కొరకు ఆశపడినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. దేవుని ఆరాధించాలనేటువంటి వాంఛ నీ లోపలికి వస్తే తడు అద్భుతాలు ప్రారంభమవుతాయి. ఎందుకంటే చీకటి సంబంధమైన అపవిత్రమైన చీకటి శక్తులన్నీ తొలగిపోతాయి. సో దేవుణ్ణి ఆరాధించడం చాలా ప్రాముఖ్యమైనది. సో ఈ దినం కూడా దేవుణ్ణి ఆరాధించడానికి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాను. దేవుణ్ణి ఆరాధించుదా, మనుషులు కాదు, లోకాన్ని కాదు, పాస్టర్లు కాదు. ఎస్ ఈ దినం దేవుణ్ణి ఆరాధించుదాం. షల్ వి ప్రే. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ దినం కొరకు సమయం కొరకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం కూడా నేను స్తుతించి ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చిన స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో కూడా నీ సన్నిధి మా మధ్యలోనికి ఆహ్వానిస్తున్నా. మా దేశంలోనికి, మా రాష్ట్రాల్లోనికి, మా పల్లెలు, మా ప్రాంతాలు, మా గృహాల్లోనికి ఆహ్వానిస్తున్నా. We invite your presence into our countries, states, villages and districts, every family and man and woman. Lord God, pour out your presence. నీ సన్నిధి కుమ్మరించండి, నీ అభిషేకం కుమ్మరించండి, నీ ఆత్మతో నింపండి నాయన. ఈ సమయంలో అద్భుతమైన కార్యాలు జరిగించండి. దుష్ట శక్తులు, దురాత్మ శక్తులు, దైవ శక్తులు, చీకటి శక్తులు అన్నిటినీ కూల్చివేయండి ప్రభా. దేవా, ప్రతి రోగము, ప్రతి వ్యాధి గద్దించబడునుగాక. మేము ప్రార్థిస్తున్నాం, స్తుతిస్తున్నాం తండ్రి. ఈ దినం కూడా మా ప్రియ సహోదరులు ప్రభా తండ్రి నాయన సిల్వి పాస్టర్ గారు సూర్యాపేట కరోనా వ్యాధితో బలహీనతతో బాధపడుతుండగా కుమారుడు ముట్టి బాగు చేయండి. అలాగనే తండ్రి జాన్ రాజ్ సహోదరుని ముట్టి బాగు చేయండి. కరోనా వ్యాధితో బాధపడుతుండగా ఆ బిడ్డను కూడా స్వస్థపరచండి. ప్రతి బలహీనతలో, అనారోగ్యం అన్నిటి నుండి దూరపరచండి ప్రభా, బాగు చేయండి. అలాగనే ఈ దినం ప్రార్థిస్తున్నా జోబ్ డానియల్ గారు కాలు ఫ్రాక్చర్ అయి ఉండగా ప్రభా అద్భుతమైన స్వస్థత ఆ కుమారుడికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంపూర్ణ విడుదల దయచేయండి. ఇంకా కరోనా వ్యాధితో మరి ప్రభా టీడీపీ అధినేత మరి ఎక్స్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు తన యొక్క కుమారుడు కూడా నారా లోకేష్ కూడా బాధపడుతూ ఉండగా మరి ప్రభా నారా చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, వారి యొక్క మంత్రివర్గాన్ని, ఎవరెవరైతే వారి యొక్క పార్టీలు బాధపడుతున్నారో కరోనా వ్యాధితో ముట్టి బాగు చేయండి దేవా. మరి వైసీపీలో కూడా ఎంతోమంది కరోనా వ్యాధితో బాధతో నాయన తండ్రి దిగులతో ఉన్నారు తండ్రి. నాయన కృంగిపోయే స్థితిలో ఉన్నారు. అట్టి వారిని ముట్టి బాగు చేయండి. ప్రతి ఒక్కరిని ముట్టి బాగు చేయండి నాయన. టీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు నాయన, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, ఏ పార్టీలోనైనా ముట్టి బాగు చేయండి, దీవించండి ప్రభా నాయన తండ్రి. బీజేపీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడిని ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి. వాళ్ళు ప్రజానాయకులు తండ్రి, నీ సేవ చేయాలి ప్రభా. ప్రజలు నాయన నీ సేవ ఎన్నో వేల మంది, కోట్ల మంది నాయన 135 కోట్ల పైగా ఉన్నటువంటి భారతీయులు నాయన మేలు పొందాలంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకులు బాగుండాలి ప్రభా. ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అలాగనే పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. దుష్ట చీకటి అంధకార శక్తుల నుండి విడుదల పొందాలి నాయన. ప్రతి కులానికి, మతానికి భేదం లేకుండా, ప్రాంతీయత భేదం లేకుండా సేవ చేయాలి ప్రభా. అట్టి సేవ దృక్పథం రాజకీయ నాయకులు దయచేయమని ప్రార్థిస్తున్నా. అధినేతలు దర్శించమని ప్రార్థిస్తున్నా. ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రభా తండ్రి నాయన, ఎమ్మెల్సీస్ ఇంకా తదితర ప్రభా తండ్రి నాయన నాయకులందరినీ కూడా చిన్న కార్పొరేటర్ దగ్గర నుండి దేవా పెద్ద అధినేత అయినటువంటి ఎంపీ వరకు ప్రభా, ఎమ్మెల్యేస్ వరకు నాయన, పిఎం వరకు, సీఎం వరకు అందరినీ స్వస్థపరచండి, బాగు చేయండి, దీవించండి. మా దేశాన్ని ఆశీర్వదించండి. ప్రాముఖ్యం ప్రార్థిస్తున్నాం. సంఘ నాయకుల్లో సంస్థలు, ఎన్నో సంస్థలను పేర్లు చెప్పలేము ఆయన. కోకొల్ల సంస్థ, రాజకీయ పార్టీలు కొన్ని ఉండి కానీ సంస్థలు ఎన్నో ఉండి ప్రభా దేవా. మరి సంస్థ ఎందుకంటే సువార్త ప్రకటించబడాలి, పాత విస్తారంగా ఉంది, పని వారు కొద్ది మంది ఉన్నారు ప్రభా. సంఘ నాయకుల్ని, సేవకుల్ని, బిషప్ దగ్గర నుండి, పోపు దగ్గర నుండి
నాయన గల్లీ నాయన పాస్టర్ వరకు ప్రభా చిన్న చిన్న గల్లీల్లో వీధుల్లో సేవ చేస్తున్న సువార్థికుడు వారికి దీవించండి. ఏ ఒక్కరికి కూడా అనారోగ్యం సోకకుండా బలహీనత లేకుండా మరి తండ్రి 50% కరోనా వైరల్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నారని రిపోర్ట్లు మరి వార్తలు మేము వింటూ ఉన్నాం. వాటన్నిటిని ప్రభు ఛేదించండి దేవ, అద్భుతాలు చేయండి. ఒకవేళ అబద్ధాలైతే అభూత కల్పనలు అయితే వాటిని కొట్టివేయండి తండ్రి. నిజంగా అనారోగ్యంతో బాధతో దిగులతో నాయన రోగంతో వ్యాధితో ఉన్న ప్రతి బిడ్డను ముట్టి బాగు చేయండి దేవా. నన్ను ముట్టి బాగు చేసిన దేవుడు ఇంకా సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం దయచేయండి. ఇల్లంతా స్వస్థత ఆరోగ్యం ఉండాలి. ప్రతి గల్లీలో ప్రభా, ప్రతి వీధుల్లో నాయన, ప్రతి ఇంటిలో నీ స్వస్థత ఉండాలి. నిజామాబాద్ పట్టణంలోనూ నాయన, అలాగనే ఈ యొక్క ప్రభా తండ్రి నాయన స్టేట్లో, తెలంగాణ స్టేట్లోను నాయన, మా యొక్క హైదరాబాద్ సిటీల్లో నాయన గల్లీలు ఎంతో బాధతో ఉన్నారు నాయన. ఎంతో రోగము, వ్యాధి, కరోనా వైరల్ ఇన్ఫెక్షన్స్, ఒమిక్రాన్తో ప్రభా, డెల్టాతో ఇంకా వైరల్ ఇన్ఫెక్షన్స్, ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫ్రమ్ ఎవ్రీ వైరల్ ఇన్ఫెక్షన్ బీ డెలివర్డ్, పీపుల్ బీ డెలివర్డ్, every country be healed, and every state be healed, every village be healed, every town and city be healed in the name of Jesus. ఇదే నా సన్నిధి మాతో ఉంచి నడిపించి మహిమపొందండి. ప్రతి వ్యాధి నుండి బిడ్డలు బాగు చేయండి, స్వస్థపరచండి, బలపరచండి. యేసు నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని స్తోత్రం. సో ఈ దినం కూడా ప్రభువుని స్తుతించుదాం, దేవుని గణపరచుదాం, పరిశుద్ధాత్మ సన్నిధిని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. సో ఈ దినం కూడా ప్రభువుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎవ్రీవన్ కమ్ అండ్ వర్షిప్ ద లార్డ్. ప్రభువుని ఆరాధించడం శ్రేష్టమైన పిల్లరా. మీరు ప్రభువుని కనుక ఆరాధించకపోతే వ్యాధులు, రోగాలు మిమ్మల్ని ఏలుబడి చేస్తాయి. నేను చెప్పాను కదా, నేను భయంకరమైనటువంటి మరి జ్వరము, భయంకర నొప్పులు, వాళ్ళంతా తల ఒళ్ళు అన్నీ కూడా. కానీ నేను ప్రార్థించి స్తుతించి దేవుని ఆరాధించాలి ఆశ వాంఛతో ఉన్నప్పుడు దేవుడు అద్భుతాలు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. నిన్నే కాదు, మొన్న కూడా. సో మరి ఇదేనో చాలా వరకు 90%, ఒక 10% చిన్నగా ఉంది. అయినా దాంతో మనకి ఏమాత్రం కూడా బాధ ఉండకూడదు. దేవుణ్ణి ఆరాధించడానికి ఏది కూడా అడ్డు రాకూడదు పిల్లరా. నువ్వు దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభిస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. రోగమే కాదండి, వ్యాధులే కాదు, అన్ని అద్భుతాలు జరుగుతాయి. బైబిల్ కన్నా సెలవిస్తుంది, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని బాగు చేస్తుంది. పాస్టర్ గారు ప్రార్థన చేశారా, సంఘస్థులు ప్రార్థన చేశారా, లీడర్స్ ప్రార్థన చేశారా, బిషప్లు ప్రార్థన చేశారు, గొప్ప ప్రార్థనా పరులు లేకపోతే గొప్ప స్వస్థాపరం కలిగిన వాళ్ళు ప్రార్థన చేశారు కాదు. విశ్వాస సహితమైన ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. నీ లోపల విశ్వాసం ఉంటే ఎవరో వచ్చి నీ కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నువ్వు మోకరించి ప్రార్థన చేసిన స్థలంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. గాడ్ విల్ డూ మిరకల్స్ అండ్ వండర్స్ వేల్ యు ఆర్ నీలింగ్ డౌన్ అండ్ ప్రైజింగ్ అండ్ ప్రేయింగ్ టు గాడ్. గాడ్ విల్ డూ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ విల్ హీల్ యువర్ బ్రోకెన్ హార్ట్ ఆర్ యువర్ వాట్ యు కాల్ వీక్ బాడీ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యువర్ వీక్ బాడీ will get strength in the name of Jesus, and diseased body or sick body, hallelujah, రోగముతో వ్యాధితో ఉన్నటువంటి ఆ దేహము బాగైపోయింది వెంటనే. ఏం భయపడాల్సిన అవసరం లేదు. భయం అనేది కలవరం, భయము, దిగులు, విచారం, ఇవి సాతాను తీసుకొచ్చే ఆయుధాలు మన జీవితంలో. ఏ పని చేయనీయకుండా, బాగుపడనీయకుండా, స్వస్థ పొందనీయకుండా, పని చేయకుండా, ముందుకెళ్ళనీయకుండా, మాట్లాడనీయకుండా చేస్తాడు అపవాది. ఏదో భయం అనే ఆయుధం వాడతాడు, నిరుత్సాహం అనే ఆయుధం వాడతాడు, దిగులు అనే ఆయుధం వాడతాడు, ఇంకా కలవరం అనే ఆయుధం వాడతాడు, ఇంకేం వాడతాడు, చింత అనే ఆయుధాలు వాడతాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే సాతానుడు, అపవాది నీ మీద ఆయుధాలు వాడతాడు. నువ్వేమాత్రం భయపడకూడదు, అధైర్యపడకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఏదొచ్చినా మోకరించాలి, ప్రార్థన చేయాలి. ఎవరో ప్రార్థన చేస్తారు, నాకు అద్భుతం జరుగుతుందని ఎదురు చూడొద్దు. దేవుని కొరకు ఎదురు చూడండి. వెయిట్ ఫర్ గాడ్, నాట్ ఫర్ పీపుల్ ఆర్ మ్యాన్ ఆర్ ఉమెన్ ఆర్ ఎనీ పాస్టర్, బట్ వెయిట్ ఫర్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. వెన్ యూ వెయిట్ ఫర్ గాడ్, యూ విల్ సీ అండ్ యూ విల్ గెట్ ద న్యూ స్ట్రెంగ్త్ అండ్ న్యూ పవర్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమేన్. కమ్ ఆన్, హల్లెలూయా. అద్భుతాలు చూస్తావు నా ప్రియ సహోదరి, సహోదరుడా. నువ్వు మోకరించి ప్రార్థించిన వెంటనే అద్భుతాలు చూస్తావు. జస్ట్ నువ్వు మోకరించలేకపోతున్నావా,
నిలబడి ప్రార్థన చేయి, కూర్చొని ప్రార్థన చేయి. కానీ ప్రార్థన మాత్రం విశ్వాసరహితంగా ఉండాలి, దేవుని పైన ఆధారపడాలి. ప్రైజ్ ది లార్డ్. యు మస్ట్ వెయిట్ ఫర్ గాడ్, నాట్ ఫర్ పీపుల్. మస్ట్ వెయిట్ ఫర్ గాడ్. దెన్ గాడ్ విల్ డూ మిరకల్స్ అండ్ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక పాట పాడదామా? ప్రభువుని ఆరాధించుదాం. దేవుని స్తోత్రాలు. బలిగీతండి చెప్పి 10% అంటే ఏదో కొంచెం నీరసం అంతే. దాని ప్రభావం ఉంటుంది కదా, కొట్టివేయబడుతుంది అన్ని కూడా వేస్తున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రాలు.
చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాక్కుపై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ఇంతవరకు నన్నాదుకున్నావు ఎబినేజరే ఇంతవరకు నన్ను ఆదుకున్నావు అయ్యా ఇంతవరకు నన్ను ఆదుకున్నావు ఇంతవరకు నన్ను ఆదుకున్నావు ఇంతవరకు నన్ను ఆదుకున్నావు ఇంతవరకు నన్ను ఆదుకున్నావు అయ్యా ఇంతవరకు నన్ను ఆదుకున్నావు నమస్సుతో ఆరాధించు నమస్సుతో ప్రేమించు నమస్సుతో ఆరాధించు నమస్సుతో ప్రేమించరా ఆరాధన ప్రేమించ
హల్లెలూయా. పరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ దినం కూడా నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకు నా స్తోత్రాలు. నీ సన్నిధి, నీ కృప, నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమం మాతో మా కుటుంబాలతో నందుకు వందనాలు తండ్రి. దేవా, ఎల్లప్పుడూ నీ సన్నిధిని మేము గణపరచినట్లుగా, ఎల్లప్పుడూ నేను ఆరాధించినట్లుగా నీ కృప, నీ భాగ్యాన్ని మాకు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. నీ అభిషేకపు ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం. ప్రతి దురాత్మ శక్తులను, దైవ శక్తులన్నిటిని కూల్చివేయమని ప్రార్థిస్తున్నాం. అంధకార సంబంధమైన చీకటిని లయపరచండి ప్రభా, హతము చేయండి, నాశనము చేయండి. ప్రతి విధమైన దుష్టాత్మ యేసు నామములో గద్దించబడును గాక. దేవా, ఈ దినం కూడా చీకటి ఆత్మలు గద్దిస్తున్నాం, అల్లరి ఆత్మలు గద్దిస్తున్నాం. నీచమైన, నికృష్టమైన దయ్యపు ఆత్మలు ప్రభా, ప్రతి విధమైనటువంటి నష్టపరిచే ఆత్మలు, పాడు చేసే ఆత్మలు, నాశనం చేసే ఆత్మలన్నీ కూడా యేసు నామములో గద్దించబడును కాక. సంపూర్ణమైన స్వస్థతను, విడుదలను, ఆరోగ్యాన్ని బిడ్డలు ప్రసాదించండి. ఎక్కడైతే దిగులుందో, వ్యాకులం ఉందో, వ్యాధి ఉందో, బలహీనత ఉందో దానంతటి నుండి విడిపించండి దేవా. ఈ దినం కూడా నాతో మాతో మాట్లాడండి. మహిమ ఘనత నీవే పొందండి. యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ దినం కూడా కొన్ని మాటలు, మనం అద్భుతమైన మాటలు విందాం. దేవుని వాక్యంలో నుండి అద్భుతమైనటువంటి మాటలు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడినట్లుగా. సో ఎవ్రీ డే వీఆర్ లిసనింగ్ టు గాడ్ అండ్ వీఆర్ హియరింగ్ ఫ్రమ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు మనం వింటానే ఉన్నాం పిల్లలు, దేవుడి మాటలు వినాలి. అనుదిన ఆహారం ఇది. దిస్ ఈజ్ అనుదిన, నాట్ ఓన్లీ అనుదిన ఆహారం, అబౌండెంట్ గ్రేస్, ఎవ్రీడే అబౌండెంట్ గ్రేస్. ప్రతిరోజు సమృద్ధి కృప అనే ఒక మ్యాగజైన్ నేను 20 సంవత్సరాల క్రితం ప్రారంభించాను. దాన్ని కంటిన్యూ చేయలేకపోయాను. దాని లైసెన్స్ కూడా ఉంది నాకు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఏమి లేకుండా కూడా ప్రారంభిస్తారు, కానీ ఢిల్లీ నుండి లైసెన్స్ కూడా తెప్పించాను. అది ఎందుకో కొంచెం అట్లాగా ఆగిపోయింది. ఎనీహౌ, అనుదిన సమృద్ధి కృప అనేటువంటి టైటిల్ పెట్టింది దానికి. సో దీన్ని కూడా మనం జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ నుండి అనుదిన సమృద్ధి కృప, ప్రైజ్ ది లార్డ్, సమృద్ధి అయినటువంటి ఆహారం, సమృద్ధి అయినటువంటి కృప. దాన్ని కొంతమంది ఒకవేళ ఎవరైనా ఎక్కడెక్కడ పెట్టుకుని ఉండొచ్చు. టైటిల్ మాత్రం లైసెన్స్డ్ కాదు పెట్టుకున్న వాళ్ళు. లైసెన్స్ టైటిల్ అనేది నాకు ఢిల్లీ నుండి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దీనికి మనం అన్ని ఢిల్లీ నుండి తెచ్చుకోవాలి. జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ టైటిల్ కూడా ఢిల్లీ నుండి తెచ్చుకున్నా నేను. సో అన్ని పక్కాగా రిజిస్టర్ అయినటువంటివి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ దినం మరి ఈ యొక్క జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ నుండి అనుదిన సమృద్ధి కృపలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. నా కృప నీకు సరిపోయినటువంటిది, మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ టు యూ అని యేసు ప్రభువు చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. సో ఈ దినం కూడా అనేకమైనటువంటి మాటల్ని మనం వినబోతున్నాం పిల్లలు. ప్రతిరోజు నేను మాట్లాడుతున్నాను. అన్యాయము, మోసము, అక్రమము, దగ ఇవన్నీ కొట్టివేయబడాలి యేసునామములో. అవి దేవుని రాజ్య సంబంధమైనటువంటివి కానే కావు. సో ఎక్కడైతే అన్యాయం ఉందో, మోసం ఉందో, దగ ఉందో అక్కడ దేవుడు విరోధిగా ఉంటాడు. నువ్వు ఒకవేళ అన్యాయం చేయబడ్డావా, మోసం చేయబడ్డావా, దగా చేయబడ్డావా, భయపడొద్దు. దేవుడు నీ పక్షంలో ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గాడ్ ఈజ్ జస్టిస్. గాడ్ ఈజ్ గుడ్ అండ్ పవర్ఫుల్ అండ్ ఆసమ్ జస్టిస్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. న్యాయము దేవుని దగ్గర ఉంది పిల్లారా. అన్యాయస్తులు దేవుని రాజ్యంలో ప్రవేశించనేరరు. ఆమేన్. స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ దినాల్లో చాలా మంది అన్యాయం చేయబడుతున్నారు, మోసం చేయబడుతున్నారు, దగా చేయబడుతున్నారు, దోచుకోబడుతున్నారు. నానా రకాలుగా అపవాది ద్వారా, సాతాను ద్వారా, వాడి అనుసరుల ద్వారా. వాళ్ళు ఎవరు అనేది ఈ దినం కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. మొన్నటి దినం నుండి అనేకమైనటువంటి విషయాలు మీతో మాట్లాడుతున్నాను. ఎవడైతే పాపం చేస్తాడో, పాపాన్ని ఒప్పుకాడో, పాప పశ్చాత్తాపడు, అన్యాయం చేస్తాడో, అన్యాయాన్ని ఒప్పుకోడు, అన్యాయం చేసిన దానికి రెట్టింపు ఇవ్వాలంట బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. జక్కయ్య అనేటువంటి వ్యక్తి అలాగే చేశాడు. 4 అంతలు నేను ఇస్తాను ప్రభువా, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా నేను దోచుకున్నానో వాడికి 4 అంతలు నేను ఇస్తానన్నాడు. అది సరి చేసుకోవటం. నువ్వు సరి చేసుకోకపోతే, నువ్వు చక్కగా చేసుకోకపోతే నువ్వు తప్పక శిక్షణ పొందుతావు. తప్పక నరకం ఉంది. నరకం ఎవరి కొరకు ఉందో నేను మొన్నటి నుండి చెబుతా వస్తున్నా.
నరకం తప్పుగా ఉంది, నరకాన్ని తప్పించుకుంటారు అనుకో. ఎందుకు నరకం భయపెడుతున్నారా, బెదిరిస్తున్నారా అని అంటారు కొంతమంది. ఎస్, ఎందుకు తెలుసు? నువ్వు పాపం చేయకుండా ఉండాలని, నువ్వు పవిత్రంగా ఉండాలని, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు మంచిగా ఉండాలని, నువ్వు నీతిమంతుడిగా ఉండాలని, నీవు చక్కగా మంచి స్త్రీగా, మంచి పురుషుడిగా, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని దేవుడు నిన్ను భయపెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. పాపం చేయొద్దని, పాపం చేయొద్దని, అన్యాయం చేయొద్దని, అక్రమం చేయొద్దని, మోసం చేయొద్దని దేవుడిని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో నేను అనేకమైనటువంటి విషయాలు మనకి చెప్పటం మనం విన్నాం. అద్భుతమైనటువంటి మాటలు కదా. నేను దినం మన కొరకు ప్రకటించబడినటువంటి వాక్యం అనేది చాలా అద్భుతమైంది. రియల్లీ టుడే ఆల్సో గాడ్ ఈస్ గోయింగ్ టు స్పీక్ విత్ అస్. ఈ దినం కూడా మరి దేవుడి వాక్యంలో నుండి మనతో మాట్లాడబోతూ ఉన్నట్టున్నారు. ఎంతమంది దేవుడి వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారో నాకైతే తెలియదు, కానీ నిన్నటి దినం దేవుడు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మరి 41వ వచనంలో అద్భుతమైనటువంటి మాటల్ని యేసు ప్రభువారు మనతో మాట్లాడారు. ప్రైజ్ ది లార్డ్. అలాగనే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కూడా హోల్ చాప్టర్ 13వ అధ్యాయం 40వ వచనం దగ్గర నుండి కూడా అనేకమైనటువంటి మాటలు మనం విన్నాం. నరకం అనేది ఎవరి కొరకు ఉందో శిష్యులతోనే మాట్లాడింది, యూదులతోనే మాట్లాడింది, దేవుని బిడ్డలతోనే మాట్లాడింది. అది వేరే వాళ్ళకి మనకు కాదు అనుకుంటారు, కాదు, వేరే వాళ్ళకు కూడా ఉంటుంది. ఎవరెవరికి ఉంటుందో ఏదైనా చెబుతాను నేను. ఇంకా బైబిల్ గ్రంథంలో చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. రెవల్యూషన్ చాప్టర్ 20 verse 10. వానిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల గల గుండములో పడవేయబడెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్త ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగలు బాధింపబడుదురు. ఎప్పుడండి? యుగయుగాలు రాత్రింబగలు. జాగ్రత్త. ఒక చిన్న వ్యాధికి, రోగానికి, కష్టానికి, నష్టానికి ఓర్చుకోలేమే. చిన్నది ఏదైనా గాయం తగ్గితే అబ్బా అమ్మ అని అల్లాడతామే. మరి రాత్రి పగలు ఏదో కొద్ది రోజులు ఉండి, ఒక వారం ఉండి, ఒక 2 రోజులు ఉండి, ఒక 10 రోజులు ఉండి, లేకపోతే ఒక నెలలో, ఒక సంవత్సరం ఉండి కొన్ని సమస్యలు తొలగిపోతాయి. వాటికే భరించలే. మరి రాత్రి పగలు ఎట్లా భరిస్తాం? డే అండ్ నైట్ హౌ కుడ్ యు బేర్ ఇట్? ప్రైజ్ ది లార్డ్. And the devil who had deceived them was thrown into the lake of fire and sulfur, where the beast and the false prophet were, and they will be tormented day and night forever and forever. Wow. Forever and forever అంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. రాత్రి మాలు ఎప్పటికీ ఎల్లప్పటికీ. ప్రైజ్ ది లార్డ్. ఎవరంట? అపవాది, అబద్ధ ప్రవక్త. క్రూర మృగము, అబద్ధ ప్రవక్తలను ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధించబడుదురు. యుగయుగాలు రాత్రింబగళ్ళు. యుగయుగాలు ఎవర్ మోర్, ఫర్ ఎవర్ మోర్ అండ్ ఎవర్ మోర్ అని అంటే యుగయుగాలు. ప్రైజ్ ది లార్డ్. ఫర్ ఎవర్ అండ్ ఎవర్. యుగయుగాలు రాత్రింబగళ్ళు బాధించబడతారంటండి. చూసారా? అబద్ధ ప్రవక్తలు కూడా. ఈ దినాల్లో అబద్ధ ప్రవక్తలు చాలా మంది ఉన్నారు. నేనే క్రీస్తులు అని చెప్పుకుంటారు, నేనే ప్రవక్తలు అని చెప్పుకుంటారు, నేనే ప్రపంచానికి ఇది. వాళ్ళలో ఉన్నటువంటి మోసాలండి, అబద్ధాలు కలిగిన వాడు కూడా అబద్ధ ప్రవక్త అంట. కొంతమందిని నేను చూసే మాట తప్పుతారు, మాట అబద్ధాలు ఆడతారు. వీడు కూడా నేనే అంటాడు. వీడు అబద్ధ ప్రవక్త, అబద్ధాలు చెప్పే ప్రవక్తలు. వీళ్ళు మోసాలు చేస్తారు, అబద్ధాలు ఆడతారు. ఒక మాట మీద నిలబడరు, ఒకటి అన్నారని దాని మీద నిలబడు. వీడు ప్రవక్తను అంటాడు. ఏదైనా చెబితే చెప్పిన దాని మీద నిలబడాలి ప్రవక్త అంటే. నీతిమంతుడు నష్టం కలిగినాను, మాట తప్పుడంట. దాన్ని నేను బాగా స్టడీ చేసి ఏం చేసి తనకి హాని కలిగినా కానీ మాట తప్పుడంట. చూసారా? సో వీళ్ళు ప్రవక్తలు అంటారు, వీళ్ళు దేవుని బిడ్డలు అంటారు, వీళ్ళు నిజమైన మంచి వాళ్ళం అని అంటారు. అపవాది
అగ్ని గంధకముల గుండంలో పడవేయబడుతుంది. అక్కడ ఎవరుంటారంట? అచ్చట క్రూర మృగం ఉంటుంది, అబద్ధ ప్రవక్త ఉంటాడు. జాగ్రత్త. అబద్ధాలు చెబుతున్న ప్రవక్తల మాటలు వినొద్దు, మీరు నమ్మొద్దు. అసలు దగ్గర రానియొద్దు అట్లాంటి పనికిమాలిన వాళ్ళని. దరిద్రులు, దొంగలు, మోసగాళ్ళు, వాడికి తప్పక న్యాయం ఒక దినం వస్తుంది, నువ్వు మోసపోతున్న వాళ్ళ ద్వారా దేవుడు నీకు న్యాయం తీరుస్తాడు. అబద్ధ ప్రవక్తల ద్వారా, మోసగాళ్ళ ద్వారా మోసపోయిన వాళ్ళ తరపున నేను మాట్లాడుతున్న దినం ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు తొందరగా న్యాయం తీర్చబోతున్నాడు నీకు. గొప్ప న్యాయం దేవుని దగ్గర నుండి రాబోతా ఉంది, అద్భుతమైనటువంటి న్యాయము. మరియు ధవళ సింహాసనము, మహాసింహాసనము, దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. మరియు ధవళమైన మహాసింహాసనం, ధవళమైనటువంటి మహాసింహాసనం, దాని యందు ఆసీనుడైన ఒకరిని నేను చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయిను, వాటికి నిలువ చోటు కనపడకపోయెను. దేవుని యొక్క మహాసింహాసనం ఎదుట ఏ ఒక్క అబద్ధికుడు నిలబడలేడు. ఏ యొక్క ఫాల్స్ ప్రాఫిట్ కెన్ స్టాండ్ బిఫోర్ ద ఆల్మైటీ గాడ్ ఇన్ ద థ్రోన్ ఆఫ్ గ్లోరియస్ థ్రోన్. ప్రైజ్ ద లార్డ్. The glorious throne, Jesus Christ. Then I saw a great white throne and him who was seated on it. From his presence, earth and sky fled away, and no place was found for them. వాడి స్థలం లేదు, నిలవ స్థలం ఉండదు పిల్లరా, వాడు ఉండలేరు. అర్థమవుతుందా? మోసగాళ్ళు, అబద్ధికులు, దొంగలు, వ్యభిచారులు, నరహంతకులు, త్రాగుబోతులు, తిరుగుబోతులు, వీళ్ళని గురించి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఇవన్నీ ఉండి, అన్నీ ఉండి. కానీ ముఖ్యంగా ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే అబద్ధ ప్రవక్తల గురించి చెబుతా ఉంది. మోసపూరితమైన ప్రవక్తల గురించి చెబుతా ఉంది. మోసాలు చేసి డబ్బు దోచుకొని, డబ్బు కష్టార్జితం అండి. ఎంతోమంది వాళ్ళ కష్టార్జితాన్ని మోసపూరితంగా దోచుకున్న వాళ్ళు ఉండాలి, పాడు చేసిన వాళ్ళు ఉండాలి, నాశనం చేయాలని పూనుకున్న వాళ్ళు. కానీ నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచితే, దేవుని నమ్ముకుంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఇలా దేవుడు అద్భుతాలు చేస్తాడు. గాడ్ విల్ డూ మిరకల్స్ అండ్ వండర్స్. గాడ్ విల్ డెలివర్ యూ. గాడ్ విల్ బ్లెస్ యూ. ఎందుకంటే నువ్వు మోసపోయావు అబద్ధికుల చేత, అబద్ధ ప్రవక్తల చేత. అబద్ధ ప్రవచనాలు చెబుతారు వీళ్ళు, గొప్పగా ఎన్ని మాటలు మాట్లాడతారు. చాలా మంది ఉన్నారు మీ చుట్టుప్రక్కల ఇట్లాంటి వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు. మీ చుట్టుప్రక్కల ఉండారు, మీ సంఘాల్లో ఉండారు, మీ సంస్థల్లో ఉండారు, మీ సమాజంలో, మన సమాజంలో ఉండారు ఇలాంటి పనికి మాలిన వాళ్ళు ఎంతోమంది. దగా చేసి, మోసాలు చేసి, తీయని మాటలు చెప్పి, పాడు చేసి, పతనం చేసి, నాశనం దోచుకునే దొంగలు ఉండారు. దొంగలకు తీర్పు ఒక దినం రాబోతా ఉంది. మోసగాళ్ళకి తీర్పు రాబోతా ఉంది. అబద్ధికులు తీర్పు రాబోతా ఉంది. అన్యాయస్తులు తీర్పు రాబోతా ఉంది. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఏమని సెలవిస్తామని అంటున్నారా? అది కూడా చదివించాలి నేను ఆశపడుతున్నాను. చదువుదామా? మనం చాలాసార్లు చదువుకున్నాం, అయినా కానీ మరోసారి చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఓ చక్కటి మాట ఉంది. 9వ వచనం దగ్గర నుండి మనం చదువుకుందాం. 6వ అధ్యాయం 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరు కానీ మీకు తెలియదా? మోసపోకుడి జారులైనను, విగ్రహారాధికులైన, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యానికి వారసులు. దేవుని రాజ్యంలోనికి చేరరండి. ఒకడంటాడు పాపులు నరకానికి వెళ్ళరు అని అంటాడు. ఎక్కడుంది బైబిల్లో అని అంటాడు. పాపం అంటే ఏంటి? ప్రతి నీచ కార్యం పాపమే, చెడ్డ కార్యం పాపమే, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అంటే దేవుని మాటను ఏదైతే ఆజ్ఞ అతిక్రమిస్తుందో అదే పాపం. మంచి చేయనెరిగి, మేలు చేయనెరిగి చేయకపోవటం పాపం. విశ్వాసం కాందేది అదే పాపం. ఈ 3 ముఖ్యంగా చెబుతున్నా నేను. ఇంకా చాలా మంది పాపాలు, ఈ 3 చాలు అర్థం చేసుకునే వాళ్ళకి. వ్యర్థం చేసుకునే వాళ్ళకి ఎన్ని చెప్పినా వ్యర్థమే. అర్థమవుతుందా? అర్థం చేసుకోగలిగిన వాడికి ఒక్కటి చెబితే చాలు, ఒక్క దెబ్బ చాలంట మంచివాడికి మంచి జీవితాన్ని ప్రారంభించడానికి. మూర్ఖుడికి ఎన్ని దెబ్బలు కొట్టినా వేస్టే. వాడు ఇంకా నిన్ను హేళన చేస్తాడు, అపవాదం చేస్తాడు, నిన్ను తృణీకరిస్తాడు, నిన్ను దోషిగా నిలబెడతాడు. మూర్ఖులతో నువ్వు మాట్లాడితే, మూర్ఖులతో మాట్లాడలేవు అస్సలు. అబ్బో, నోరు తెరిచామంటే వాళ్ళు ఒకదానికి 10 జవాబులు చెబుతారు మూర్ఖులు.
వాళ్ళతో మాట్లాడలేవు, వాళ్ళతో మాట్లాడాం, వాళ్ళకి సమాధానం చెప్పలేము. చెబుతాము కానీ మన సమాధానం వింటేనే కదా వాళ్ళు వినరు, లోబడరు. అయితే దేవుని వాక్యం సెలవిస్తామంది, మీలో కొందరు అట్టివారే ఉంటారు కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమును దేవుని ఆత్మయందును కడగబడి పరిశుద్ధపరచబడి వారే నీతిమంతులుగా తీర్చబడ్డారు. అలాంటి వారు అంటే మరి వీళ్ళందరూ నరకానికి వెళ్తారు కాదు, ఇప్పుడు కడగబడ్డారు, పరిశుద్ధులుగా తీర్చబడ్డారు. వీళ్ళు నరకానికి వెళ్ళరు, వీళ్ళు నరకానికి వెళ్ళని వాళ్ళు, కడగబడినటువంటి వాళ్ళు. చాలా అద్భుతమైనటువంటి మాట అండి ఇది. అండ్ సచ్ ఆర్ సమ్ ఆఫ్ యూ బట్ యూ ఆర్ వాష్డ్, యూ ఆర్ sanctified, washed and sanctified, you are justified in the name of our Lord Jesus Christ and by the Spirit of our God. 1 Corinthians chapter 6 verse 11 we got through. అది కూడా చదువుకున్నాం ఇప్పుడు. కాబట్టి శాంటిఫై అయ్యారు, పరిశుద్ధపరచబడ్డారు, శుద్ధి చేయబడాలి. అప్పుడు నువ్వు నరకానికి వెళ్ళు. అప్పుడు నువ్వు పాపం చేసిన ప్రతి ఒక్కరు నరకమేనండి. దేవుడు అన్యాయస్తుడు కాదు అన్నది బైబిల్ గ్రంథంలో. దేవుడు న్యాయవంతుడు, అన్నిటికో తీర్పు నీకో తీర్పు కాదు. ఎవరైనా కానీ తప్పే, ఎవరు చేసినా తప్పే. నీ జీవితం ప్రభువుని చేస్తున్నందుకు విశ్వాసం ఉంటే నిత్య జీవం. ఎస్, దట్స్ విశ్వాసం ఉంచాలి. విశ్వాసం కాదు అది పాపం. నువ్వు విశ్వాసం నుంచి అది చేయవు కదా, అన్యాయం చేయవు, మోసం చేయవు కదా. మోసగాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుతున్నా నేను, అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడుతున్నా. వీళ్ళు బాగా ప్రవచిస్తారు, గొప్పగా చెబుతారు, నీతి మాటలు చెబుతారు, గొప్ప మాటలు చెబుతారు, పరిశుద్ధమైన ఎన్నో ఉన్నతమైన మాటలు చెబుతారు. పిల్లరా మోసం చేసేవారికి, డబ్బు తీసుకునేవారికి, లేదా వాళ్ళ జీవితాన్ని పాడు చేసేవారికి, వాళ్ళ దగ్గర దోచుకునే వారికి ఇవి చెబుతారు. తర్వాత నాకు తెలియదు అని అంటారు. నాకేం తెలుసు, నువ్వే చేసుకున్నావని అంటారు. నీవే చేస్తారు. ఇక వాడు డబ్బులు ఇచ్చి వేస్ట్, వాడికి పని చేసి వేస్ట్, వాడికి బట్టలు ఇచ్చి వేస్ట్, బంగారం ఇచ్చి, పొలాలు ఇచ్చి, ఇల్లు ఇచ్చి, ఉండమని ఇల్లు ఇస్తే ఇల్లంతా ఆక్రమించుకుంటారు. పాపమని భాషలు ఇస్తే ఇంటి మళ్ళీ జానమో వేసుకున్నారు అంటారు ఒక సామెత. సో ఇలా చాలా మంది ఈ దినాల్లో భయంకరంగా నీ జీవితంతో, నీ కుటుంబంతో ఆడుకున్నాడు ఎంతో మంది. దేవుడు వారికి న్యాయం తీరుస్తాడు, తప్పక న్యాయం తీరుస్తాడు. వాడు తప్పక తీర్పులోనికి వెళ్తాడు. అన్యాయస్తుడు, మోసగాడు, అబద్ధికుడు. ఈ అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు, అపవాది. అబద్ధాన్ని కంటాడంటే వాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 8 verse 44, Jesus said, the devil is a liar. He gives the birth, the devil son. అర్థమవుతుందా? అపవాది పిల్లలను కంటాడంట. అపవాది అబద్ధ పిల్లలు కంటాడు, మోస పిల్లలు కంటాడంట. మోసం చేసేటువంటి మోసగాళ్ళు, అపవాది సంబంధులు, దుష్ట సంబంధులు, చీకటి సంబంధులు, ఈ భయంకరమైనటువంటి రీతుల్లో ఈ దినాల్లో అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతూ ఉన్నారు. జాగ్రత్త. దేవుని వాక్యాలు వక్రంగా, అక్రమంగా, అన్యాయంగా బోధించడానికి బయలుదేరుతూ ఉన్నారు. తమకు నచ్చినట్లుగా, ఇష్టం వచ్చినట్లుగా చెప్పడానికి బయలుదేరుతున్నారు. అబద్ధ ప్రవక్తలు అగ్ని గంధకాల్లో ఉంటారు. ఓకే, ఇప్పుడు ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. 20వ అధ్యాయము 12వ వచనం. Revelation chapter 20 verse 12 now. మరియు గొప్పవారేమి, కొద్దివారేమి, మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండేది చూచితిని. అప్పుడు గ్రంథములు ఇవ్వబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును ఇవ్వబడెను. ఆ గ్రంథములు యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. వావ్, చూసారా? కొద్దివారేమి, గొప్పవారేమి, ప్రతి ఒక్కరు కూడా అన్యులని, ముస్లిమ్స్ అని, హిందువులని, క్రిస్టియన్స్ అని, యూదులని, జైనీస్ అని, బుద్ధిస్టులని, ఇంకా ఈస్ట్ చాలా మంది ఈ దినాలు ఈస్టులు ఎక్కువ అవుతున్నాయి. ఈస్టులు, ఈఎస్టీనా ఓకే, ఏదైనా కావచ్చు. ఈస్టులో ఎక్కువ అవుతున్నారు. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, మోసగాళ్ళు, దొంగలు, చోరులు, హీనులు, నీచులు, నికృష్టులు, దౌర్భాగ్యులు, దుష్టులు, దుష్ట సాంగత్యము చేయవారు, అపవాది క్రియలు, అంధకార సంబంధమైన చీకటిని ప్రేమించే అపవాది శక్తుల చేత పీడించబడుతున్న వీరందరూ కూడా ఈ దినాల్లో చెబుతూ ఉన్నారు, నేనే ప్రవక్తని, నేనే దేవుణ్ణి, నేనే క్రీస్తుని, నేను విమోచిస్తా, నేను బాగు చేస్తా, నేను బలపరుస్తా, దీవిస్తా, నీకు న్యాయం చేస్తా అంటూనే పక్క నుండి బల్లిపోటు పడుస్తున్న అన్యాయస్తులు, మోసగాళ్ళు, అబద్ధ బోధకుల గురించి జాగ్రత్తగా ఉండండి. దేవుని వాక్యం చెబుతా ఉంది. The word of God is telling us tonight,
బీ కేర్ఫుల్ అబౌట్ ద ఫాల్స్ ప్రాఫిట్స్ అండ్ లయర్స్. లయర్స్ ఏమనుంది దాంట్లో? ఒకసారి చూద్దామా? ఎక్కడ చూద్దాం మనం? ఒకసారి 10వ వచనంలో చూద్దాం. And the devil who had deceived them was thrown into the lake of fire and sulfur, where the beast and the false prophet. అబద్ధ బోధకుల గురించి ఏం చెబుతున్న బైబిల్ గ్రంథము? ఫాల్స్ ప్రాఫిట్, వేర్ and they will be tormented day and night forever and ever. అబద్ధికులారా, అబద్ధ బోధకులారా జాగ్రత్త. దోచుకున్నాను, బాగా ఉన్నాను, మంచిగా ఉన్నాను, ఏ పర్లేదు అని అనుకుంటున్నావా? బాగుండా, అవసరాలు తీర్చుకున్నా, అక్కడలు తీర్చుకున్నా, ఏదైతే ఉందిలే నా మాట వినేసారు, నమ్మేసేసారు, మోసపోయారు, అబ్బా నేను సుఖంగా ఉన్నాను అనుకుంటున్నావా? ఆ ధనవంతుడు సుఖపడ్డాడు. ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. ఎక్కడ? మత్తయి సువార్త 16వ అధ్యాయంలో. ధనవంతుడు సుఖపడి ఎక్కడున్నాడు? నరకములో ఉన్నాడు. ఎట్లా సుఖపడ్డాడు తెలియదు. అన్యాయం చేసి, మోసం చేసి, దగా చేసి, వాళ్ళని బాధపెట్టి, వేళ్ళని పీడించి, వాళ్ళని కన్నీళ్లతో భయంకర, నీ వలన ఎంతమంది కన్నీళ్ళు ఇడుస్తున్నారు, నీ వల్ల ఎంతమంది దిగులుతో, వ్యాకులంతో, నిరుత్సాహంతో, నిస్సత్తుతున్నారు, ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు, ఎంతమంది జీవితాలని, కుటుంబాన్ని, పంటను పాడు చేసుకున్నారు నీ మోసం ద్వారా, నీ అబద్ధం ద్వారా. ఈ అబద్ధ ప్రవక్తలంటే గొర్రె చర్మం కలుపుకున్న క్రూరమైన తోడేళ్లు. అది మాత్రమే కాకుండా లోకములో ఉంటారు, సంఘములో ఉంటారు, సమాజంలో ఉంటారు, నీ పక్క ఉంటారు, నీ చుట్టూ ఉంటారు, నీ ఇంటిలో ఉంటారు, నీతో ఉంటారు, స్నేహితులుగా, సన్నిహితులుగా. కానీ నీ జీవితాన్ని పాడు చేస్తారు, నాశనం చేస్తారు. తీర్పు ఉంది వాళ్ళకి, గుర్తుపెట్టుకో. దే హ్యావ్ గ్రేట్ జడ్జిమెంట్ ఫ్రమ్ ద లార్డ్. యు హ్యావ్ గ్రేట్ జడ్జిమెంట్. ఇంకా అన్యాయం చేస్తున్నావా? మోసం చేస్తున్నావా? దగా చేస్తున్నావా? ఎంతమందిని దగా చేస్తావు? ఎంతమందిని మోసం చేస్తావు? ఎంతమందిని మోసం చేస్తావు? అబద్ధికుడు, అబద్ధ ప్రవక్త, జాగ్రత్త. దేవునికి లోబడు. ప్రవచనాలు చెప్పే ప్రతి ఒక్కడు కూడా నేను ప్రవక్తను అనుకుంటున్నాడు. కాదు. ఒట్టి మాటలు చెప్పుకుంటూ తిరుగుతా ఉన్నావా? సంఘాన్ని మోసం చేసుకుంటా, దేవుని బిడ్డలు మోసం చేసుకుంటా, కుటుంబస్తులు మోసం చేస్తా, స్నేహితుల్ని, సన్నిహితులు మోసం చేస్తా, అబద్ధాలు చెబుతా, భోగాలతో, భోగెచ్చలతో సుఖపడటానికి ఇష్టపడుతున్నావు. దుర్మార్గుడా, దుష్టుడా, దౌర్భాగ్యుడా, జాగ్రత్త. నీకు తీర్పు ఉంది అని అంటున్నాడు దేవుడు. తీర్పు ఉంది. దే హ్యావ్ గ్రేట్ జడ్జిమెంట్. దే హ్యావ్ గ్రేట్ జడ్జిమెంట్. 13వ వచనం ఏం చెబుతా ఉంది? సముద్రమును తనలో ఉన్న మృతులను అప్పగించిన, మరణమును, పాతాళలోకమును, వాటి వశమున మృతులను అప్పగించిన వాటిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. 12వ వచనం కూడా మనం చదువుకున్నాం కదా. 12వ వచనం చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి. గొత్తివారేని, గొప్పవారి, మృతులైన వారు అందరి సింహాసనం ఎదుట నిలవబడిన చూచితిని. అప్పుడు గ్రంథములు ఇవ్వబడిన, మరి వేరొక గ్రంథము, జీవ గ్రంథమును, వేరొక గ్రంథమును ఇవ్వబడెను. ఆ గ్రంథములు ఎందుకు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. అండ్ ఐ సా ఎ డెడ్, గ్రేట్ అండ్ స్మాల్ స్టాండింగ్ బిఫోర్ ద థ్రోన్. The books were opened. Then another book was opened, which is the book of the life, book of life. And the dead were judged by what was written in the books, according to what they had done. నువ్వు చేసింది ఏదో పార్టీ చేసి కప్పు చేసి అయిపోయింది అనుకుంటున్నావా? ఓట్రీ చేసి, నువ్వు ఒప్పుకున్న దాన్ని ఓట్రీ చేసేసి, అబద్ధాలు ఆడేసి బొంకితే అయిపోయింది అనుకుంటున్నావా? నో. ఒక దినం ముందు నువ్వు తీర్పులోకి వస్తావు. ఒక దినం ముందు దేవుడు నిన్ను తీర్పులో తీసుకొస్తాడు. తప్పక శిక్ష ఉంటుంది. తప్పు చేసిన వాడు తప్పక శిక్ష ఉంటుంది. దాన్ని మీరేం బాధపడకండి. నష్టపోయారా? బాధపడ్డారా? కుంగిపోయారా? కృషించిపోయారా? అన్యాయం అయిపోయారా? మోసం అయిపోయారా? మనుషులు మాయోపాయాల చేత, అబద్ధాల చేత. కానీ తీర్పు వాడికి ఉంది. భయపడవద్దు. దేవుడి మీద విశ్వాసం ఉంచు. దేవుడు నమ్ముకో. దేవుడు అద్భుతాలు చేస్తాడు నీ జీవితంలో. నా జీవితంలో నేను చేసి చెబుతున్నా. నా జీవితంలో అన్యాయస్తులు, మోసగాళ్ళ నుండి నన్ను ఎలా కాపాడాడు. ఇంకా మోసగాళ్ళు ఉన్నారండి. నమ్మే కొత్త మోసగాళ్ళు ఉంటారండి భూమి మీద. నీ పక్కనే ఉంటాడాడు, నీకు దగ్గరగా ఉంటాడాడు, నీ సన్నిహితంగా ఉంటాడాడు. నిన్ను మోసం చేస్తాడు, దగా చేస్తాడు, అన్యాయం చేస్తాడు, అక్రమం చేస్తాడు. భయపడొద్దు. ప్రార్థన చేయి ప్రతిరోజు. మోసగాళ్ళ నుండి కాపాడబడాలి.
నీ ప్రార్థన నా ప్రార్థన అదే ఉండాలి. ఎందుకంటే మోసగాళ్ళు ఎక్కువ ఉండాలి, అబద్ధ ప్రవక్తలు ఎక్కువ ఉండాలి. 11వ వచనం చెబుతుంది, సముద్రం తనలో ఉన్న మృతులను అప్పగించను, మరణమును పాతాళలోకమును వాటి వశ్యంలో ఉన్న మృతులను అప్పగించను, వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. Then now 13th and the sea gave up the dead who were in it. Sea gave up the dead who were in it. Death and Hades gave up the dead who were in them, and they were judged each one of them according to what they had done. మనుషులందరూ అండి, వాళ్ళెవ్వరో కులం, మతము, ప్రాంతీయత, దేశం భేదం లేదు. దేర్ ఇస్ నో partiality or difference between countries and states and caste, and caste means in India only, and locality or identifications, you know. Say the law. Oh, I have great citizenship, American and London and no. God will hand over you. దేవుడు తప్పక అప్పగిస్తాడు వాడిని, మోసగాడిని, అన్యాయస్తుడిని. వాడు నాశనం అయిపోతాడండి, సర్వనాశనం అయిపోతాడు వాడు, అన్యాయస్తుడు. వాడు తప్పుని తెలుసుకోకపోతే మంచివాడు కాదంటుంది దేవుని వాక్యం. అంటే నువ్వు నాశనం చేసేవాడుగా ఉండాలనుకుంటున్నావా? ఈ వాక్యం ప్రకటించొద్దని చెబుతున్నావు. అబద్ధాలు ఆడేవాడుకుండా మోసం చేద్దాం అనుకుంటున్నావు. ఇంకెంతమందిని మోసం చేస్తావు? అబద్ధాలు ఆడి, మోసాలు చేసి, దగా చేసి, అన్యాయం చేసి, అక్రమం చేసి, పాపములో, సుఖాల్లో, భోగాల్లో జీవించాలనుకునే వాడు ఈ వాక్యం అంటే ఇష్టపడడు. మంచిగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, అన్యాయం చేయొద్దు, అక్రమం చేయొద్దు, మోసం చేయొద్దు, అందరూ ప్రేమించాలి, సమానంగా అందరికీ అవసరమే సహాయం చేయాలనుకున్న వాడు ఈ వాక్యం వింటాడు. ఇది అందరూ చెబుతా ఉంది. ఆల్ క్యాస్ట్స్ అండ్ ఆల్ రిలీజియన్స్ అండ్ ఆల్ ద కంట్రీస్ పీపుల్. హల్లెలూయా. ఎవ్రీ కంట్రీ పీపుల్ టాకింగ్ అబౌట్. దేశాలన్నిటిని గురించి, రాజ్యాలన్నిటిని గురించి, మనుషులందరి గురించి, జాతులు, కులాలు, మతాలన్నిటి గురించి మాట్లాడుతుంది ఈ వాక్యం. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త, నువ్వు పాపం చేయకుండా బాగుండాలని దేవుని చిత్తం. అందుకే ఖండిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. బుద్ధి ఉందా? దీన్ని వక్రీకరించి మాట్లాడటానికి తెలివి ఉందా? నీకు నచ్చినట్లు మాట్లాడటానికి తెలివి లేదు, అందుకే నువ్వు అట్లా మాట్లాడుతున్నావు. మంచోడు సరి చేసుకుంటాడు, బుద్ధిమంతుడు, నీతిగా ఉండాలనుకున్నవాడు దీన్ని ఇంకెక్కువగా ఆస్వాదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెడ్డగా బ్రతకాలి, అన్యాయం చేయాలి, మోసం చేయాలి అనుకున్న వాడికి మాత్రము ఇది నచ్చదు. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం ఒక మాట చెబుతూ ఉంది. ఇది నా జ్ఞాపకం వస్తూ ఉంది. యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో చాలా అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. ఏది? 3వ అధ్యాయం 15 వచ్చిన దగ్గరికి వెళ్దామా? 15 ఓకే, 15 కాదు, 19. ఆ తీర్పు ఇదే. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 3 verse 19. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోకి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగుని ప్రేమింపగా చీకటినే ప్రేమించిరి. And this is the judgment. The light has come into the world and people loved the darkness rather than the light because their works are evil. ఈవిల్గా ఉండాలనుకున్న వాడికి ఇది ఇష్టం ఉండదు. మంచిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలనుకున్న వాడికి ఈ వాక్యాలు జుంటు తేనె కంటే మధురంగా ఉంటాయి. హల్లెలూయా. తేనె కంటేను జుంటు తేనెల కంటే మధురమైన దేవుని వాక్యం తెలుసా? సత్యవంతుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు దగ్గరికి వస్తాడు. వెలుగు దగ్గర వెలిగిందే. వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్ ద లైట్. He will come to the light. But whoever does what is true comes to the light, so that it may be clearly seen that his works have been carried out in God. Praise the Lord. ఇంకా వాక్యాలు చాలా ఉన్నాయి అనుకోండి, దాంట్లో అద్భుతమైన మాటలు. సో పిల్లరా, అందరికండి అన్యాయం ఎక్కడైతే ఉంటుందో దాన్ని ఖండిస్తున్నాడండి దేవుడు. అన్యాయం ఎక్కడైతే ఉంటుందో అక్కడ న్యాయవంతుడు ఉంటాడు, ఆయన పేరు యేసుక్రీస్తు. ఎక్కడ చీకటి ఉంటుందో అక్కడ వెలుగు ఉంటుంది, ఆయన యేసుక్రీస్తు. ఎక్కడైతే అసత్యం ఉంటుందో అక్కడ సత్యం ఉంటుంది, ఆయన యేసుక్రీస్తు. ఎక్కడైతే మరణం ఉంటుందో అక్కడ జీవం ఉంటుంది, ఆయన యేసుక్రీస్తు. ఎక్కడైతే రోగం ఉంటుందో, అనారోగ్యం ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది, ఆయన యేసుక్రీస్తు. ఎక్కడైతే
క్రూరత్వం, కఠినత్వం, నీచత్వం, నికృష్టత్వం ఉంటుంది. అక్కడ ప్రేమ, కనికరం, జాలి, దయ, కరుణ, కటాక్షలు ఉంటాయి. అదే యేసుక్రీస్తు. ఎక్కడైతే అన్యాయం, మోసము, దగా ఉంటుందో అక్కడ న్యాయము, నీతి ఇవన్నీ ఉంటాయి. శిక్షలు కూడా ఉంటాయి, మంచి తీర్పులు ఉంటాయి. అదే యేసుక్రీస్తు ప్రభు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మృతుల్లో మృతుల లోకమున అగ్నిగుండములో పడవేయబడిన ఈ యొక్క అగ్నిగుండము రెండవ మరణము. 14వ వచనం. Then death and Hades were thrown into the lake of fire. This is the second death. The lake of fire. The lake of fire. ఇది రెండవ మరణము. అగ్నిగుండంలో పడవేయబడతారు. హలో, నీ కులానికి, నీ మతానికి, నీ దేశానికి ఒకటి అనుకుంటున్నా కాదు. సర్వలోకానికి, ప్రపంచానికి, అందరికీ, భూమి మీద ఉన్న మనుషులు, జనములు అందరికీ జరగబోయే ఒక తీర్పు దినాన్ని గురించి, న్యాయ దినాన్ని గురించి, ఎదురు చూడాల్సినటువంటి దినాన్ని గురించి ఆలోచించు. ఈ లోకం గురించి ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుద్దామా అని ఆలోచిస్తున్నావా? వాడన్నాడంట, తిను త్రాగు సుఖపడిని ఇష్టం వచ్చినట్టుగా అన్నాడంట ఒక ధనవంతుడు. సుఖపడమంటున్నారండి. సుఖపడటం వలన నీ జీవితానికి నష్టం వస్తుంది. జాగ్రత్త. ఇంకో డబ్బు తీసుకొని నువ్వు సుఖపడితే, ఇంకోళ్ళు వస్తువులు తీసుకొని సుఖపడితే, ఇంకోటి బంగారం తీసుకొని, ఇంకోటి భూములు తీసుకొని, ఇంకొకళ్ళు ఇళ్ళు తీసుకొని నువ్వు సుఖపడితే జాగ్రత్త, తీర్పు వస్తుంది నీ మీదకి. అన్యాయంగా నువ్వు ఎవరిది దోచుకున్న తీర్పు వస్తుంది నీ మీదకి. చిన్న పిసరంతా, నలుసంతా తీసుకున్నా అన్యాయంగా నీ మీదకి భయంకరమైన తీర్పు వస్తుంది. జాగ్రత్త. వాడు భయంకరమైన తీర్పులోకి వస్తాడు. నువ్వు బాధపడొద్దు. అన్యాయం అయిపోయావా, మోసం అయిపోయావా, దగ అయిపోయావా, రోడ్డు మీద పడ్డావా, నీవు నీ పిల్లలు నీ ఆస్తి అంతా దోచుకున్నారా, నీ మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టారా, నీ మీద అన్యాయంగా అక్రమంగా దాడిగా ఊరినంతా పనికి మాలిన పందుల గుంపునంతా వేసుకొని వచ్చారా నీ మీదకి. భయపడొద్దు, బాధపడొద్దు. నీకు న్యాయమైన తీర్పు ఉంది దేవుని దగ్గర. యూ హ్యావ్ గ్రేట్ అండ్ వండర్ఫుల్ పవర్ఫుల్ జడ్జిమెంట్ ఎట్ ద థ్రోన్ ఆఫ్ వైట్ థ్రోన్ ఆఫ్ గాడ్, గ్లోరియస్ థ్రోన్ ఆఫ్ గాడ్. దేవుని సింహాసనం దగ్గర యూ హ్యావ్ ద గ్రేట్ జడ్జిమెంట్ మై ఫ్రెండ్. యూ హ్యావ్ ద పవర్ఫుల్ జడ్జిమెంట్ మై ఫ్రెండ్. యూ హ్యావ్ ద గుడ్ జడ్జిమెంట్ బికాస్ you bore so many things of the false prophets. False prophets means only speaking the word, not those people. Not those people. They only speak the word. They only speak the word of God also. They only speak the word and they don't do the justice. They are false prophets. They are the liars. వారు అబద్ధికులు. వాడికి తప్పకుండా అన్యాయం ఒక ఉందని, ఒక తీర్పు ఉందని. మనకు అన్యాయం కాదు, ఒక తీర్పు ఉంది, సరైన తీర్పు ఉంది వాడికి. రైట్ జడ్జ్మెంట్ దే హ్యావ్. ఫాల్స్ ప్రాఫిట్స్. carefully about the word of God. Don't speak any false things through your mouth. Just wait for God and do the will of God. Seek the kingdom of God and His righteousness. Praise the Lord. Otherwise, you must wait for the judgment. That is a then death and Hades were thrown into the lake of fire. Death and Hades. ఈ మరణమును, మృతుల్లోకను, పాపం వల్ల వచ్చే జీతము మరణము. పాపము చేస్తే మరణమే. పాపం చంపివేస్తుంది పిల్లరా. పాపం చంపివేసింది, చెడు చంపివేస్తుంది, అవినీతి చంపివేస్తుంది, అక్రమం చంపివేస్తుంది, దగా చంపివేస్తుంది, మోసం, అబద్ధం నేను చంపివేస్తుంది. ద లైయింగ్ టంగ్ విల్ కిల్ యూ. ద డిసీవింగ్ స్పిరిట్ విల్ కిల్ యూ. కేర్ఫుల్. దట్ ఈస్ ద సిన్. అదే పాపం అండి. పాపం చే ప్రతి వాడు దేని దాసుడు అంటే మరణానికి దాసుడు, మరణానికి పాత్రుడు. వాడు మరణానికి పాత్రుడు. ఎవరి పేరైనా జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడిన ఎడల వారు అగ్నిగుండంలో పడవేయబడుదురు. అండ్ ఇఫ్ ఎనీ వన్స్ నేమ్ వాజ్ నాట్ ఫౌండ్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్, he was thrown into the lake of fire. 21వ అధ్యాయం 27 వచ్చి చెబుతా ఉంది. రెవల్యూషన్ చాప్టర్ 21:27.
గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురుగా నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దాన్ని జరిగించేవాడైనను దానిలోని ప్రవేశించడు. Revelation chapter 21 verse 27. But nothing unclean will ever enter it, not anyone who does what is detestable or false, but only those who are written in the Lamb's book of life. దేవుని యొక్క జీవ గ్రంథంలో నీ పేరుందా లేదా? జీవ గ్రంథంలో పేరుందా లేదా? జీవ గ్రంథంలో పేరు లేకపోతే రాసి పెట్టుకోవాలి, రాపించుకోవాలి. హల్లెలూయా. మన పేరు లేకపోతే రేషన్ కార్డులు రాపించుకోమా? ఓటర్ కార్డులు, ఆ కార్డులు, ఈ కార్డులు రాపించుకుంటాం కదా. ఆ జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలి కదా. యువర్ నేమ్ మస్ట్ బి ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. జీవ గ్రంథంలో నీ పేరు ఉండకపోతే ఎట్లాగా? ఏ విధంగా నీ జీవితాన్ని ఇంత బతికి ఊరేపు తెచ్చినట్టు ఒక సామెత. లాభం ఏముంది? నువ్వు నరకానికి వెళ్ళి లాభం ఏముంది? అగ్నిగుండం పడవేయబడి లాభం ఏముంది? అగ్నిగుండాన్ని గురించి నరకానికి స్పష్టంగా ఉంటేనంట నరకం లేదు అంటాడు పనికిమానుడు. ఎంతోమంది ఉన్నారు ఇద్దరు అబద్ధ బోధకులు, పనికిమానుడు. మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, పశ్చాత్తాపడి నువ్వు చేసిన అన్యాయానికి, మోసాలకి, దగాలు సరి చేసుకొని 4 గంటలుగా దీవెనకరంగా ఉన్నప్పుడు నువ్వు క్షమించబడతావు. ఇంకా చేస్తానే ఉంటా, పాపాలు చేస్తానే ఉంటా, పాపాల మీద పాపాలు చేస్తానే ఉంటా, మోసాల మీద మోసాలు చేస్తా, అబద్ధాల మీద అబద్ధాలు ఆడతా, అన్యాయం చేస్తా, అక్రమం చేస్తా, దోచుకుంటా ఉంటా, మాయ మాటలు చెప్పి, గల్తీ మాటలు చెప్పి, తేనె పూసిన కత్తిలాగా నువ్వు ఉండి తడిగుడ్డలతో గొంతులు నులిమేస్తారట, లేదా గొంతు పిచ్చికేస్తారట. ఇలాంటి పనికి మాలినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉండి నీకు నరకం లేదు అని చెప్పుకొని తిరుగుతావా? తప్పక న్యాయం ఉంది, తీర్పు ఉంది. అన్యాయస్తులకి, అబద్ధికులకి, మోసగాళ్ళకి, దొంగలకి, చోర్లకి ఏ తప్పిదమైన 16వ అధ్యాయ 10లో వచ్చి జీవితం. మరియు ఆ గత సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచి. వావ్, దిస్ ఈస్ రిడిక్యులస్. ఇది నాళ్ళు అసలు ఈ అబద్ధ ప్రవక్తల నోట్ల నుండి కప్పలు వస్తున్నాయి అంట. ఈ అబద్ధాలు చెప్పే వాళ్ళ మాటలు కప్పల్లాగానే బెక్క 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 అనుకుంటా. దానిలో వాక్యం లేదు, దానిలో జీవం లేదు, దానిలో పరిశుద్ధత లేదు, నీతి లేదు, దేవుని మాట లేదు. ఈ అబద్ధ ప్రవక్తలు చెబుతుంటే అట్లాగుంది, కప్పలు అరిసినట్లుగా ఉంది. కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచితిని. అపవిత్రాత్మలు వస్తుంది వాళ్ళ నోట్లో నుండి. వాళ్ళు మాట్లాడితే మోసపు మాటలు, అబద్ధ మాటలు, దొంగ మాటలు, న్యాగగా మాట్లాడటం, నైపుణ్యంగా తీయగా మాట్లాడతారండి వీళ్ళు. తీర్పుంది, జాగ్రత్త, నీకు జాగ్రత్త. అండ్ ఐ సా కమింగ్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ ద dragon and out of the mouth of the beast and out of the mouth of the false prophet 3 unclean spirits like frogs. 3 unclean spirits like frogs. వాళ్ళ నోట్లలో నుండి అపవిత్రాత్మలు వస్తుంటే, ఆ స్పిరిట్స్ వస్తుంటే వాటిని ఆస్వాదిస్తున్నారు కొంతమంది. తెలుసా ఈ దినాల్లో? అపవిత్రమైన మాటలు, అక్రమైన మాటలు, అన్యాయంతో కూడిన మాటలు, నీచమైన మాటలు, నికృష్టమైన మాటలు, మేలుకరం కాని మాటలు, సత్యము లేని మాటలు, అసత్యముతో కూడిన అబద్ధపు మాటలు మాట్లాడుతుంటే ఈ దుష్టాత్మ నుండి వస్తా ఉంటే ఆస్వాదిస్తున్నారు కొంతమంది. జాగ్రత్త, తీర్పు ఉంది. నేను చెప్పుకుంటూ వస్తుంది, తీర్పు ఉంది. ఖచ్చితంగా తీర్పులోకి వస్తావు ఒక దినం. ఈ మానవుని అగ్నిగుండం తీసుకెళ్ళి పాతాళ పడి వేయబడతా. అగ్నిగుండం వేరు, పాతాళం వేరు. 14వ అధ్యాయం 10వ వచనం. మరియు కలపబడకుండా దేవుని ఉగ్రతా పాత్రలో పోయబడిన దేవుని పాపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దోతలు ఎదుట, గొర్రె పిల్ల ఎదుట అగ్ని గంధకముల చేత వాడు బాధించబడును. చూసారా? వాడంటే అపవాది. అపవాదిని అనుసరించే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తను అనుసరించే మనుషులు కూడా వారి క్రియలను బట్టి తీర్పులోకి వస్తారని 20వ అధ్యాయం 12వ వచనం చెప్పాను కదా మీకు. నేను 10వ వచనం దగ్గర నుండి ప్రకటన గ్రంథం అందరూ వస్తారు తీర్పులోకి.
వీడిని అనుసరించిన వాళ్ళందరూ పాపమును జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరిని అనుసరించకపోయినా పర్లేదు, యేసు ప్రభువుని అనుసరిస్తే చాలు. ఏ పాస్టర్ని ఏ ప్రవక్తను అనుసరించకపోయినా పర్లేదు, మీ పాస్టర్ గారిని అనుసరించండి. మీ పాస్టర్ గారు, మీ సేవకుడు, మీ సంఘ సేవకుడు రాత్రి పగలు కష్టపడి ఒక తల్లి తండ్రిలాగా నీతో ఉండి, తల్లి తండ్రులు పిల్లలు పాడు చేసుకోవాలని ఎవడు ఉండడు. మిగిలినోడు పక్కోడు పాడు చేయలేదు, పక్కోడు మోసం చేస్తాడు, పక్కోడు అన్యాయం చేస్తాడు, పక్కోడు అబద్ధాలు ఆడతాడు, పక్కోడు మనకి తీరం నష్టం చేస్తాడు. కానీ నీ సేవకుడు, నీ సంఘ కాపరి నిన్ను కన్నా నీ కాపరిని నన్నేం చేయడు అన్నాడు. నీ కాపరిని, నీ పాస్టర్ని హత్తుకో. అందుకే ఆయనలో అబద్ధం ఉండదు, మోసం ఉండదు, దగ ఉండదు, ఏముండదండి నాకు తెలిసినంత వరకు. పనికి మాలిన వాళ్ళు నువ్వు అడ్డదిడ్డాలి వాడి దగ్గర పడితే వాడి దగ్గర తిరుగుతూ ఉండవనుకో నాశనం అయిపోతావు, పాడైపోతావు. ఇది నా అబద్ధ ప్రవక్తలు ఎంతోమంది ఉండాలి. నీ సంఘాన్ని నీ కాపురం నత్తుకు, నువ్వు సిఎస్ఐయా, నువ్వు లోతరులైనా, నువ్వు ఏదైనా, నువ్వు కథోలిక్ అయినా, నువ్వు ఎవరైనా, పెంటెకోస్టల్ అయినా, బాప్టిస్ట్ అయినా, ఎవరైనా నీకు సంఘ కాపురం ఉన్నాడు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు సంఘం ఉంది, నీకు సంఘ కాపురం ఉన్నాడు. నువ్వు ఏ సంస్థ అయినా, నువ్వు ఎప్పుడైనా, నువ్వు ఎవరివైనా నీకు కాపురం ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ కాపురం హత్తుకో. మోసగాళ్ళు, అబద్ధికులు చాలామంది ఉండాలి దినాల్లో. పాడు చేసేవారికి విడిచిపెట్టరు, నిన్ను దోచుకునేవారికి విడిచిపెట్టరు. He also will drink the wine of God's wrath, poured full strength into the cup of his anger, and he will be tormented with fire and sulfur in the presence of the holy angels and in the presence of the Lamb. ఒక దినం వస్తుంది, ఆ దినము భయంకరమైన దినం పిల్లారా. తీర్పు ఉంది, ప్రతిదానికి తీర్పు ఉంటుంది, ప్రతిదానికి శిక్షలు ఉంటాయి, ప్రతిదానికి నష్టపరిహారం ఉంటుంది. వాడు చూసినా చూడకపోయినా, వాళ్ళు లేచినా అయిపోయినా, వాళ్ళు నుండి తప్పించుకున్నా, మనుషుల నుండి తప్పించుకున్న, కోట్లను తప్పించుకున్న, దేవుని తీర్పుని తప్పించుకోలేము. అన్యాయం అన్యాయమే, అక్రమం అక్రమే, మోసం మోసమే, దగా దగాని. నీతి నీతే, పవిత్రత పవిత్రతే, పరిశుద్ధత పరిశుద్ధతే. క్రైస్తవుల 14-11 వచ్చును. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగమును దాని క్రూరముఖమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారం చేయవారును. దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకొని ఇట్లా వాడును. రాత్రింబగలు నెమ్మది లేని వారై ఉంటారు. వాళ్ళు నెమ్మది లేకుండా ఉంటారంటండి. నెమ్మది లేకుండా ఉంటావంట నువ్వు. అండ్ ద స్మోక్, Revelation chapter 14:11, and the smoke of their torment goes up forever and ever. ఎల్లప్పటికీ ఉంటుందంట యుగ యుగాలు. And they have no rest day or night, these worshippers of the beast and its image, and whoever receives the mark of its name. చాలా భయంకరం కదా, చాలా భయంకరమైన జీవితం ఈ దినాల్లో. ఈ దినాల్లో చెడ్డ దినాలు, దుర్దినాలు ఎంతోమంది ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళకి లొంగిపోతున్నారు, వాళ్ళకి బానిసలు అయిపోతూ ఉన్నారు. ఇంకో వాక్యం చదువుదా, 12వ అధ్యాయము 9వ వచ్చిన దగ్గర నుండి. Chapter 12:9. కాగా సర్వలోకమును మోసపుచ్చు అపవాది అనియు సాతాన్ అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. వాహ్, పడద్రోయబడతారండి, పడద్రోయబడతారు. ఎవరు? దాని దూతలు. చాలామంది అంటారు దాని దూతలండి. దూతలు నువ్వు కూడా మోసగాడికి, అబద్ధ ప్రవక్తను నువ్వు దూతవే. జాగ్రత్త. నీ జీవితాన్ని అబద్ధాలకు అప్పగించుకోకు, మోసానికి అప్పగించుకోకు. మోసగాడు తీర్పులోనికి వస్తాడు, అబద్ధికుడు తీర్పులోనికి వస్తాడు, తప్పక వస్తాడు. 10వ వచనం చెబుతా ఉంది. 10వ వచనం చెబుతా ఉంది. మరియు ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను. వావ్, చూసారా? క్రీస్తులో లేకపోతే, క్రీస్తు అనుచరులుగా ఉండకపోతే, క్రీస్తు బోధలో ఉండకపోతే, యేసు క్రీస్తులో ఉండకపోతే పడద్రోయబడతావు.
వారి గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించరు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. మరణం వరకు ప్రాణాలను ప్రేమించిన వారు కాదు. And the great dragon was thrown down, that ancient serpent, who is called the devil and Satan, the deceiver of the whole world. Of the whole world. Deceiver of the whole world. He was thrown down to the earth, and his angels were thrown down with him. And I heard a loud voice in heaven saying, now the salvation and the power and the kingdom of our God and the authority of his Christ have come. For the accuser of our brothers has been thrown down, who accuses them day and night before our God. మన దేవుని ఎదుట రాత్రి నేరాలు మోపువాడు. ఇంకొక టాపిక్ కావచ్చు ఇది. కానీ మోసగాడు, అబద్ధికుడిని మోసగాడిని అనుసరిస్తే నువ్వు అబద్ధికుడు నువ్వు త్రోసివేయబడతావు. నువ్వు శిక్షలోనికి వస్తావు. జాగ్రత్త, దూరంగా ఉండు వీరి కార్యాలకి, క్రియలకి, పనులకి, చర్యలకి, మాటలకి దూరంగా ఉండాలి పిల్లారా. దేవుని బిడ్డలు దూరంగా ఉండాలి. దేవుని బిడ్డలు అన్యాయం అయిపోయి, మోసమైపోయి, దగాపాలైపోయిన నీవు దేవుని ఆశీర్వాదాలు తప్పకుండా పొందే ఒక దినం ఉంది. And they have conquered him by the blood of the Lamb and by the word of their testimony. For they loved not their lives even unto death. సరే, ఎంత అద్భుతమైనటువంటి మాట. మరణం వరకు నమ్మకంగా ఉండాలంట మనం దేవుని బిడ్డలు. మరణం వరకు నమ్మకంగా ఉండాలి పిల్లారా. హల్లెలూయా. ఎవరైతే నమ్మకంగా లేకుండా ఉంటారో వాళ్ళకి తీర్పు ఉంటుంది. నీ పక్షులు నమ్మకంగా లేకుండా అన్యాయంగా ఉండవాడు తప్పక తీర్పులోకి వస్తాడు. ఎంతటోడైనా కావచ్చు. నేను చెబుతున్నాను ఈరోజు చెబుతున్నా, వాడు ఎంతటోడైనా తీర్పులోకి వస్తాడు. వాడు తప్పక అన్యాయం చేసిన వాడు తప్పక అన్యాయానికి తగినటువంటిది వాడు చెల్లించాల్సిందే. మూలి కావచ్చు, ఏదైనా కావచ్చు, వాడు చెల్లించాల్సిందే. వాడు చేసిన అన్యాయానికి, మోసానికి, దగాకి, అబద్ధానికి తప్పక మూల్యం చెల్లించాల్సిందే. ఖచ్చితంగా చెల్లించాలి. నువ్వేం బాధపడొద్దు, మీరేం బాధపడొద్దు. అన్యాయం అయిపోయిన వాళ్ళు, మోసం అయిపోయి, దగా అయిపోయిన వాళ్ళు బాధపడొద్దు. దేవునికి ప్రార్థించి దేవునికి అప్పగించండి. వాడిని దేవునికి అప్పగించడం. ఆ మోసగాడిని, అబద్ధికుడిని, దొంగని, ద్రోహిని, నరహంతకుడు, సహోదరుల మీద నేరాలు మోపువాడు అబద్ధికుడు. వాడు తప్పులు చేసి తప్పులు మన మీద మోపుతాడు. వాడు చేసే తప్పు మనల్ని కలుపుకుంటాడు. అట్లాంటి అన్యాయస్తులు, మోసగాలు కూడా ఉన్నారు ఈ భూమి మీద. తప్పక తీర్పు ఉంటుంది ఒక దినం. అందరూ తీర్పులోకి వస్తారు. మంచి చెడు అంతా బట్టబయలైపోయింది వెలుగులో. యేసుక్రీస్తునామమున ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ రాత్రి ప్రత్యేకమైన నీ కృప కొరకు వందనాలు, ఈ సంధి కొరకు వందనాలు. మాతో మాట్లాడేవు అనేకమైన విషయాలు. మమ్మల్ని బలపరిచావు, ధైర్యపరిచావు నాయన. స్తోత్రాలు. ఎంతమంది అయితే మోసగాళ్ళకి, అబద్ధికులకి, దొంగలకి బలైపోయారో ఆ బిడ్డలందరినీ దీవించండి నాయన. వారి కుటుంబాలు దీవించండి. అన్యాయం అయిపోయిన బిడ్డలు, దగాపడిన బిడ్డలు దీవించండి నాయన. అధికారుల చేత, దొంగల చేత, మోసగాళ్ళ చేత ఎంతమంది అన్యాయం అయిపోయారు వారందరినీ దీవించండి. ఎంతమంది అయితే జాబులో మోసం అయిపోయిందో, ఎంతమందికి మార్కుల్లో ప్రభా, చదువులో మోసం అయిపోయిందో, వారి గృహాలు, వారి భూములు, వారి ధనం, వారి ఆస్తి, వారి బంగారం దోచుకోబడిందో, అట్టి వారందరిని దర్శించండి ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి. మోసగాళ్ళు, అన్యాయస్తులకి తీర్పు ఉందని మేము విన్నాము తండ్రి. మేము నీకు అప్పగించుకొని నీ సన్నిధిలో సంతోషించడానికి సహాయం చేయి. నీళ్ళు ఆనందించడానికి సహాయం చేయి. నిన్ను ఘనపరచడానికి, మహిమపరచడానికి మమ్మల్ని, మా కుటుంబాన్ని దీవించండి. మా జీవితాన్ని దీవించండి. నిజంగా ఎంతమంది అయితే బాధపడుతున్నారు, కుమిలిపోతున్నారు, వేదంలో, రోదంలో ఉన్నారు ఈ దినం, అట్టి బిడ్డలందరినీ విడిపించండి, ధైర్యపరచండి. ప్రతి ఒక్కరు నాయన మోసపోయిన వాడు, దగాపాలైన వాడు, కుంగిపోయి, కృషించిపోయి, కన్నీళ్లలో, వ్యాధుల్లో ఉన్న బిడ్డల్ని స్వస్థపరచండి, బలపరచండి, దీవించండి. వారి చేతుల కష్టార్థాన్ని దీవించండి. వారి భూములు వారికి ఇవ్వండి, వారి పొలాలు వారికి ఇవ్వండి, వారి ఆస్తులు వాళ్ళకి ఇవ్వండి ప్రభువా. తిరిగి వారు పొందుదురుగాక.
వారు అనుభవించవలసిన దానిని ప్రభు కోల్పోయిన దానిని వారు తిరిగి పొందుదురు గాక. వారి ధనాన్ని కష్టార్జితాన్ని తిరిగి పొందుదురు గాక. వారి భవంతుల్ని వారి గృహాలు తిరిగి పొందుదురు గాక. వారి బంగారు వారి ధనం తిరిగి పొందుదురు గాక. వారి శాంతి వారి సమాధానం తిరిగి పొందుదురు గాక. వారి నెమ్మది తిరిగి పొందుదురు గాక. వారి పిల్లలను తిరిగి పొందుదురు గాక. వారి కుటుంబాలు సమకూర్చబడును గాక. వారి కుటుంబాలు దీవించబడును గాక. ఆశీర్వదించండి, దీవించండి, కృప చూపండి నాయన. మోసపోయిన అన్యాయమైన ప్రతి బిడ్డను ఈ రాత్రిని గాయపడిన హస్తాల్లో బలపరచండి దేవా. వారి కన్నీళ్లు తుడిచివేయండి, వారి దుఃఖాన్ని తీసివేయండి, వారి బాధను తీసివేయండి, వారి వేదన వారి రోదన తీసివేయండి. బిడ్డలకు కావలసిన నెమ్మది, శాంతి, సమాధానం దయచేయండి. ఆశీర్వదించండి మా దేశాలు. బ్లెస్ అవర్ కంట్రీస్, బ్లెస్ ద పీపుల్, కంఫర్ట్ ద పీపుల్ గాడ్. దోస్ హూ ఎఫెక్టెడ్ బై డిసీవర్స్ and liars and false prophets, they lost everything, God. Comfort them, Lord. Those who lost everything, comfort them and heal their broken heart, emotions and mind and spirit and soul, and everything be healed in the name of Jesus. అద్భుతాలు జరుగును గాక, గొప్ప కార్యాలు జరుగును గాక. దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత నీవే పొందమని సమయదినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి మా ప్రభువును, మా రక్షకుడు, మా దేవుడైన యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి, సహవాసం, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులు సదాకాలం తోడే నడిపించను గాక. ద లవ్ ఆఫ్ ఫాదర్, గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఫెలోషిప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ be with us and with all the saints until the second coming of our Lord Jesus Christ. In Jesus' name, praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. అందరూ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. ఇదను కూడా యేసయ్య నామములో మనం దేవుని మాటలు విన్నాం పిల్లారా. ఎస్, జాగ్రత్త. భయం కలిగి భక్తి కలిగి ఉండండి. ఎల్లప్పుడు నరాల్లో భయం, భక్తి ఉండాలి. మనకి భయం ఉండాలి. దేవుని బిడ్డలకి, సేవకులకి, సంఘానికి. ప్రైజ్ ద లార్డ్. See you tomorrow by 8 p.m. Indian time. Until then, God's grace and peace be with you all in Jesus' name. Have a good night and good day. Praise the Lord. God bless you all. Hallelujah.